Move to third question. So third question ఏమి ఇచ్చాడు చూడండి. Let f of x equals to x cube plus x square f dash of 1 plus 2x f double dash of 2 plus f double dash of 3 అని ఇచ్చి for x belongs to R వాల్యూ ఆఫ్ f dash of 5 ఎంత అని అడుగుతున్నాడు. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. అయితే ఇక్కడ క్లియర్గా మనకి ఒక పాలినామియల్ ఈక్వేషన్ ఇచ్చాడు, హూజ్ కోఫిషియంట్స్ ఆర్ డిఫరెన్షియల్ కోఫిషియన్స్ ఇచ్చాడు. అయితే నీట్గా మనం క్వశ్చన్ చేయాల్సింది ఏంటి, డిఫరెన్షియేట్ చేసుకుంటే వెళ్ళిపోవడమే. పాలినామియల్ కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ డిఫరెన్షియబుల్ ఫంక్షన్. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకుందాం. ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎఫ్ డాష్ ఆఫ్ 1 ప్లస్ 2x ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 2 ప్లస్ ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ 3, రైట్. సో ఫస్ట్ ఒకసారి డిఫరెన్షియేట్ చేయండి. యూ విల్ గెట్ 3x స్క్వేర్ ప్లస్ 2x ఎఫ్ డాష్ ఆఫ్ 1 ప్లస్ 2 ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 2, రైట్. సో ఇక్కడ మనకి ఎఫ్ డాష్ ఆఫ్ 1 ఉంది కదమ్మా. సో ఏం చేద్దామంటే ఎక్స్ ఈక్వల్స్ టు 1 పెడదాం మనం. సో ఎక్స్ ఈక్వల్స్ టు 1 పెడితే ఎఫ్ డాష్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు 3 ప్లస్ 2 ఎఫ్ డాష్ ఆఫ్ 1 ప్లస్ 2 ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 2, రైట్. సో ఇక్కడ మనకేమొచ్చింది, ఇది పక్కకు తీసుకొచ్చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ 1 ప్లస్ 2 ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 2 ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. సో ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది. సో మళ్ళీ ఏం చేద్దాం మనం, ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేద్దాం. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్, ఓకే, మనకేమొస్తుంది అప్పుడు 6x ప్లస్ 2 ఎఫ్ డాష్ ఆఫ్ 1, రైట్. ఇది వచ్చింది. అయితే మనకి ఇక్కడ ఎఫ్ డబుల్ డాష్లో ఏముంది, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 2 ఉంది కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏమొస్తుంది, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 12 ప్లస్ 2 ఎఫ్ డాష్ ఆఫ్ 1, రైట్. అయితే మనకి ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ 1కి ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 2కి 2 రిలేషన్స్ వచ్చేసినాయి. సో మనం ఫైండ్ అవుట్ చేసేవచ్చు కదా వాటిని. అయితే మనల్ని అడిగింది ఏంటమ్మా, ఎఫ్ డాష్ ఆఫ్ 5, రైట్. ఎఫ్ డాష్ ఆఫ్ 5 అంటే ఇందులో ఎక్స్ ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అన్నోన్స్ ఏమన్నా ఎఫ్ డాష్ ఆఫ్ 1 ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 2. సో యూ డోంట్ నీడ్ టు ఫైండ్ ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ 3, అవసరం లేదు మనకి. సో అవసరం లేని డేటాని అనవసరంగా ఫైండ్ అవుట్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎగ్జామ్లో మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే చేయండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేసి మనం ఎఫ్ డాష్ ఆఫ్ 1ని ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 2ని తెచ్చుకుందాం. సో అప్పుడు ఏం చేద్దాం, సో ఇక్కడ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎఫ్ డాష్ ఆఫ్ 1 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ అది ఉంది కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ 12 ప్లస్ 2 ఎఫ్ డాష్ ఆఫ్ 1 ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఒక ఎఫ్ డాష్ ఆఫ్ 1, ఇది 2 2 ఆర్ 4. సో ఓవరాల్లీ 5 ఎఫ్ డాష్ ఆఫ్ 1 ప్లస్ 24 ప్లస్ 3 27 ఈక్వల్స్ టు 0. సో క్లియర్లీ ఎఫ్ డాష్ ఆఫ్ 1 ఈస్ మైనస్ 27/5, రైట్. సో ఇది తీసుకెళ్ళి దీంట్లో పడేస్తే ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 2 వస్తుంది. సో ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 12 ప్లస్ 2 ఇంటూ మైనస్ 27/5, రైట్. సో ఎల్సిఎం తీసుకుంటే 60 మైనస్ 54/5 విచ్ ఈస్ 6/5. సో ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 2 ఏమో 6/5 వచ్చింది, రైట్. సో మనకు కావాల్సిన అన్నోన్స్ అన్నీ వచ్చేసినాయి. సో డైరెక్ట్గా తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ మనకి ఎక్కడ ఉంది, ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఉంది, రైట్. సో దాన్ని తీసుకొచ్చి ఏం పెట్టాలి, ఎఫ్ డాష్ ఆఫ్ 5 కదా మనకు కావాల్సింది. సో ఎక్స్ ఈక్వల్స్ టు 5 పెట్టేస్తే ఏమొస్తుందిరా, ఎఫ్ డాష్ ఆఫ్ 5 ఈక్వల్స్ టు 3 ఇంటూ 5 స్క్వేర్ అంటే 75, 325 75, 2 ఇంటూ 5 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 1 అంటే మైనస్ 27/5 ప్లస్ 2 ఇంటూ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 2 అంటే 6/5, ఓకే. ఈ 5 క్యాన్సిల్ అయిపోయింది. 75 మైనస్ 54 ఉంది. సో 75 మైనస్ 54 అంటే ఎంతమ్మా, 21 వచ్చింది. 21 ప్లస్ 12/5. సో ఎల్సిఎం తీసుకుంటే 105 ప్లస్ 12/5 విచ్ ఈస్ 117/5. సో ద ఆన్సర్ ఈస్ 117/5. చూద్దాం, రైట్. 4th ఆప్షన్ డన్, యా.